అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. వెలిగొండ ప్రాజెక్టు ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టో తెలుసుకుందాము. ఈ వెలిగొండ ప్రాజెక్టుకి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాజెక్టు దాదాపుగా 980 కోట్లతో ఈ ప్రాజెక్టుని 1996 మార్చి 5వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి శంకుస్థాపన చేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మేమే మొదలు పెట్టాము, మేమే ఎండింగ్ చేస్తామనే ఉద్దేశంతో ఆయన 2019-24 మధ్యలో ఆయన జాతికి అంకితం చేస్తున్నాను అనే ఉద్దేశంతో దాన్ని హడావుడిగా అప్పటికప్పుడు దాన్ని రిబ్బన్ కటింగ్ చేసి దాన్ని ఓపెన్ చేశాడు. మొదటి టన్నెలు అప్పుడే పూర్తి చేశామని చెప్పుకొచ్చాడు. కాకపోతే ఏ టన్నెలు పూర్తి కాలేదు. మొదటి టన్నెల్ అలాగే ఉంది, సెకండ్ టన్నెల్ అలాగే ఉంది. ఈ వెలిగొండ ప్రాజెక్టు పెద్ద దోర్నాల మండలం, ఇప్పుడు ప్రజెంట్ మార్కాపురం జిల్లా, అప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ వెలిగొండ ప్రాజెక్టు పుట్టు పూర్వోత్తరాల గురించి చెప్పుకుంటే ఆల్రెడీ మనం 1996 మార్చి 5న శంకుస్థాపన మన చంద్రబాబు నాయుడు గారు చేసినది. ఇక్కడ వెలిగొండ ప్రాజెక్టు నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన 5/3/1996 అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిచే జరపబడిన పాల్గొన్న వారు కోడెల శివప్రసాదరావు గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇది మనకు శంకుస్థాపన చేసినటువంటి ఇది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ అని చెప్పవచ్చు. మా నాన్నగారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల చెప్పడం కూడా మనం చూసే ఉంటాము. ఈ విధంగా చూస్తే 90% పనులు 2019కి పూర్తి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 5% మాత్రమే 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. కాకపోతే దీన్ని నేనే మొత్తం కంప్లీట్ చేశానన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొస్తున్నారు. అలాగే చెప్పుకుంటూ పోతే వెలిగొండ ప్రాజెక్టుకి టీడీపీ చేసిన ఖర్చు 14.14 కోట్లు ఖర్చు పెట్టింది. వైఎస్ఆర్సీపీ వచ్చేసి 2019 నుంచి 24 మధ్యలో కేవలం 500 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. టన్నెల్ 1 నిర్మాణం 18.8 కిలోమీటర్లు ఉంది. కానీ 2018 టయానికి టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది వచ్చేసి మొదటి టన్నెల్లో 16.16 కిలోమీటర్లు పూర్తి చేసింది. అలాగే రెండో టన్నెల్ 18.8 ఉండగా 10.7 కిలోమీటర్లు పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వమే. దీన్ని పూర్తిగా జూన్ లోపల పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తున్నారు. దాదాపుగా 30 ఏళ్ల క్రితము ఈ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్నాను, ఇది ఎట్టి పరిస్థితుల్లో జూన్ లో ఓపెన్ కావాలనేసి ఈయన ఇటీవల కాలంలో వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో భాగంగా 456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కెనాల్ కి శంకుస్థాపన చేస్తూ ఇది ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి కడప జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించేటి అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద, ఆంధ్రాకి రెండో పోలవరం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వెలిగొండ ప్రాజెక్టు ఆంధ్రాకి రెండో అతిపెద్ద పోలవరం ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్టు కృష్ణా, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరము, పోలవరంకి ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టు, అలాగే ఇది ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడపకి అంత ప్రతిష్టాత్మకమైన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టు గురించి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించాడు ఇటీవల కాలంలో. అది ఒకసారి చూద్దాము. వెలుగొండ నిన్నే పోయించాను చూసే ఒకసారి చరిత్ర దిశ 5/3/96 నేను ఆ జిల్లాకి వెళ్ళేవాడిని ముఖ్యమంత్రి కొత్తలు. ప్రతిసారి పోయినప్పుడు ఆ జిల్లా వాసులు కోరారు, మీరు ఏమైనా చేయండి, మాకు శ్రీశైలం నుంచి నీళ్ళు ఇవ్వండి. ఇప్పుడైనా నదుల అనుసంధానం ఒక ఆలోచన ఉంది, కానీ అప్పుడు ఆలోచన కూడా లేదు. నేను అనేవాడిని, ఎట్లా చేయగలుగుతానేవాడిని, సార్ మీరు ఏమైనా చేయండి, 5 ఏళ్ళకు ఒకసారి మాకు నీళ్లు ఇవ్వండి చాలు అని అంటే నేను ఆ రోజు ఫౌండేషన్ వేసాను. 30 సంవత్సరాల కంటే ముందు ఫౌండేషన్ వేసి దగ్గర 9,000 కోట్లు అవుతుంది. కొంత డిలే కూడా అయింది. మళ్ళీ దాన్ని పూర్తి చేసి ఫేజ్ 1 రాబోయే 3 నెలల్లో జూలైలో నీళ్ళిచ్చే బాధ్యత తీసుకుంటామని. దీనికి 2,500 కోట్లు అవుతుంది. అలాంటి దిశ ఇప్పటికి ఒక 500 కోట్లు పే చేశాం. వెలుగొండ నిన్నే పోయి వచ్చాను. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు 980 కోట్లతో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టాడు 30 సంవత్సరాల కిందట అనేసి ఆయన చెప్పుకొస్తున్నాడు. దీన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. ఇంకా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడాడో ఈ వెలిగొండ ప్రాజెక్టు గురించి ఒకసారి విందాం. అది కూడా ఈ వెలిగొండ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఈ వెలిగొండ ప్రాజెక్టు మొదటి టనల్ రేపు ఆగస్టు 2022 కి మొదటి టనల్ నుంచి నీళ్లు
పూర్తిగా మారుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండవ టనల్లో మరో 9,000 క్యూసెక్ల డిశ్చార్జ్, రెండవ టనల్ కెపాసిటీ ఇది ఫిబ్రవరి 2023 నాటికి ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు నాన్న కలలు కలిగిన స్వప్నం. ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి అవుతుందని ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం. రైతులందరికీ కూడా 2021లో ఈయన ఈ విధంగా చెప్పాడు. 2022లో ఏం మాట్లాడుతున్నా అది ఒకసారి చూద్దాం. మేము చేసే గొప్ప ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. రేపు సెప్టెంబర్ 23వ తారీఖు సెప్టెంబర్ 2023లో పూర్తి చేసి ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ జిల్లాకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. 2023 ఇది మళ్ళా ఇప్పటికే పూర్తయింది. రెండో టనల్ కూడా మొదటి టన్నెల్ ఇప్పటికే పూర్తయింది అని చెప్తున్నాడు. రెండో టన్నెల్ కూడా త్వరలో పూర్తి చేస్తానని చెప్పుకొస్తున్నాడు. మొదటి టన్నెల్ పూర్తి కనీసము దానికి సంబంధించిన 500 కోట్లు కూడా ఖర్చు పెట్టని వెలుగొండ ప్రాజెక్టుకి మొదటి టన్నెల్ ప్రాజెక్టు ఎలా పూర్తయిందో ఆయన మాటలోనే వినాలి. సెప్టెంబర్ అక్టోబర్ లో పూర్తి చేసి అక్టోబర్ లో మళ్ళీ వచ్చి ఆ వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2019లో అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఈ వెలుగొండ ప్రాజెక్టు గురించి ఎంత టన్నెలు, మొదటి టన్నెలు ఎంత కిలోమీటర్లు పూర్తయింది, అలాగే రెండో టన్నెలు ఎన్ని కిలోమీటర్లు పూర్తయింది, దానికి సంబంధించిన ఆయన మాటల్లోనే విందాము. ఒకసారి చూడండి. ఈ వెలుగొండ సాగర్ రిజర్వాయర్కి మొత్తం ఈ లెంగ్త్ ఆఫ్ టనల్ 18.8 కిలోమీటర్స్ ఉంది. ఇదివరకే మనకు 16 కిలోమీటర్లు పైగా అయిపోయింది. ఆయన ఏమంటున్నాడంటే మొత్తం 18.86 కిలోమీటర్ ఉంది మొత్తం టన్నెల్ లెంత్ దూరము. దాంట్లో 16.6 ఆల్రెడీ అయిపోయింది. అంటే ఆల్రెడీ అయిపోయింది అంటే 2014 నుంచి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్ లో అయిపోయింది అనేసి ఆయన చెప్తున్నాడు అనమాట. మరి అందులో కింద అన్ని జరుగుతూ ఇంటూ ఏజెన్సీ మనకు జూన్ 30 తారీఖు 2020 సంవత్సరానికి అందిస్తామని చెప్పి ఆయన కమిట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు 2014-19 మధ్యలో అక్కడికి వెళ్లి ప్రాజెక్టును పరిశీలించిన ఫోటోస్ ఇవి. ఇది టన్నెల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చూడొచ్చు ఒకసారి ఫోటోలు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఈయన. అలాగే టీడీపీ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు చేసిన ఖర్చు 14 అనేసి ఇక్కడ ఉంది. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మొత్తం క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన 1996 మార్చి 5 దీన్ని స్టార్ట్ చేసి ఆయన దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ జూలై కల్లా పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలి. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా కావచ్చు, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, ఉమ్మడి కడప జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాలకి తాగునీరు సాగునీరు అందించాలని ముఖ్య ఉద్దేశంతో ఈయన ఈ ప్రాజెక్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 456 కోట్లతో ఫీడర్ కెనాల్ పనులు కూడా శంకుస్థాపన చేశారు. మనం అందరం చూసాం. అది ఈ విధంగా మన రాష్ట్రానికి ఇది రెండవ అతిపెద్ద పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు.